ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. దుబాయ్లోని ఓ గదిలో ఆ నలుగురు విచారంగా విషాదంగా కూర్చున్నారు. వారం రోజుల నుంచి పనిలేదు. 2 రోజుల నుంచి సరిగ్గా తిండి లేదు. నోట్లో తడి లేదు. విజిట్ వీసా మీద వచ్చి ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. 6 నెలలైనా కాలేదు. సౌదీ ప్రభుత్వం అందర్నీ తిరిగి పంపించాలనే కఠిన నిర్ణయాలతో దొరికిపోతామన్న భయంతో బయటికి అడుగుపెట్టలేక అక్కడ్నుంచి ఎక్కడికి పారిపోవాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. సుధాకర్ది మల్లయ్యది కరీంనగర్ జిల్లా, తిరుపతి రెడ్డిది నిజామాబాద్, గంగన్నది ఆదిలాబాద్ జిల్లా. అందరిది ఒకటే నిర్ణయం, తిరిగి వెళ్ళొద్దు అనేది. వెళితే అప్పుల బాధలు. ఒక్కొక్కరు 1,50,000 అప్పు తెచ్చి బ్రోకర్ గాని చేతిలో పెట్టిపోయారు. కంపెనీ వీసా అని నమ్మించి పంపించాడు. ఇక్కడికొచ్చాక తెలిసింది దగా పడ్డామని. ఎవరూ మాట్లాడటం లేదు. అయినా ఎడతెరిపి లేని ఆలోచనలు. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. 4 బ్రెడ్ ప్యాకెట్లు, కొంచెం టమాటా చట్నీ పట్టుకొచ్చాడు. వస్తూనే, ఏం నిర్ణయించుకున్నారు? దేశం పోవుడా, మస్కట్ పారిపోవుడా? ఏదో ఒకటి తేల్చుకోండి అన్నాడు. నలుగురు ఏమీ మాట్లాడలేదు. మొహాల నిండా భయం కొట్టుమిట్టాడుతోంది. ఆకలి మీద ఉన్నట్టు బ్రెడ్ ప్యాకెట్లు ఆవురావురంటూ తిన్నారు. గటగటా నీళ్లు తాగారు. ఏ నిర్ణయం చెప్పకపోతిరి? మళ్ళీ అడిగాడు ప్రభాకర్. దేశం పోవుడైతే లేదు అన్నారు మల్లయ్య, తిరుపతిరెడ్డి. మరి మస్కట్ పారిపోవాలంటే రిస్క్తో కూడుకున్న పని అన్నాడు ప్రభాకర్. చేసిన అప్పు తీరనే లేదు. దేశం పోయే కంటే ఇక్కన్నే దొంగ బతుకైనా బతుక్కుంటూ ఎంతో కొంత సంపాదించకపోతే పెన్లాం పోరగాళ్ళకి ఏ ముఖం చూపించగలం? బాధగా అన్నాడు మల్లయ్య. మొత్తానికి మస్కటే పారిపోతామంటారు, కానీ బాగా ఆలోచించుకోండి అన్నాడు ప్రభాకర్. నలుగురూ దీనంగా మొహాలు చూసుకున్నారు. 10 నిమిషాల పాటు మాటలు కరువయ్యాయి. కళ్లలో సన్నటి కన్నీటి తెరలు కమ్ముకున్నాయి. ఏదీ చెప్పలేని స్థితి. భవిష్యత్ పట్ల ఏ ఆశ కనిపించడం లేదు. అయినా దేశం పారిపోవడానికి ఏ ఒక్కరికీ మనసొప్పడం లేదు. ప్రభాకర్ అన్నా, చావైనా రేవైనా ఇక్కన్నే, ఎట్లనని చేసి మస్కట్ పంపించే ప్రయత్నం చెయ్యి అన్నాడు గంగన్న. ఆ మాటల్లో తెగింపు, గుండెల్లో తెగింపు తన్నుకొచ్చేసింది. నాకైతే మీరు మస్కట్ పోవుడు, అక్కడ దొంగతనంగా బతుకుడు అస్సలే ఇష్టం లేదు. మన దేశం పోయి ఎట్లనో అప్పు తీర్చి భార్యాబిడ్డలతో కలిసి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మరొక్కసారి ఆలోచించుకోండి. మేమంటే కంపెనీ వీసా మీద వచ్చిన వాళ్ళం కాబట్టి జీతం తక్కువైనా ఎక్కువైనా భరిస్తున్నాం అన్నాడు ప్రభాకర్. ఊర్లకు ఈ ముఖాలు పెట్టుకొని పోయే కన్నా ఇక్కన్నే చావనైనా చేస్తాం గాని తిరిగి వెళ్ళబుద్ధి కావడం లేదన్నా అన్నాడు సుధాకర్ గొంతులో దుఃఖం అడ్డుపడుతుంటే. ప్రభాకర్ అన్నా, ఎట్లనైనా చేసి మమ్మల్ని మస్కట్ పంపించే బాధ్యత నీదే అంటూ చేతులు పట్టుకున్నాడు మల్లయ్య. ప్రభాకర్ కొంతసేపు ఆలోచించాడు. సెల్ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి అరబ్బీ భాషలో పావుగంటసేపు మాట్లాడాడు. ఓ పని చేయండి, ఒక్కొక్కరికి మన దేశపు 300 రూపాయల ఖర్చవుతాయి. కంకర మిషన్ ట్రాలీలో దాక్కొని పోవాలి. ఆ ట్రాలీ అయితే ఎవరూ గుర్తుపట్టరు. మస్కట్ బార్డర్లో సెక్యూరిటీ ఉన్న ట్యాంకు లోపల మీరు కూచుంటారు కాబట్టి ఎవరికీ కనిపించరు. ట్రాలీ డ్రైవర్ నాకు తెలిసినోడు కాబట్టి తీసుకుపోవడానికి ఒప్పుకున్నాడు. మస్కట్లో దిగినాక తలో దిక్కుపోయి ఏదో ఒక పని చేసుకుని బతకాలి. మీరు పోతారంటే అర్ధగంటలో ట్రాలీ బయలుదేరుతుంది. మరొక్కసారి ఆలోచించుకోండి అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ అన్నా, ఇంకా ఆలోచించే పనే లేదు, మమ్మల్ని ఆ ట్రాలీ ఎక్కి అన్నాడు మల్లయ్య. ఇదంతా రిస్క్తో కూడుకున్నది. మీరేమో చెబితే వింటలేరు. నాక్కూడా మిమ్మల్ని మస్కట్ పంపించడం అస్సలు ఇష్టం లేదు, కానీ బతుకు మీద మీరు పూర్తి తెగాయించిండ్రు కాబట్టి పంపిస్తున్నా. పోయినాక ఫోన్ చేసి చెప్పుండ్రి అన్నాడు బాధగా ప్రభాకర్. నువ్వు చేస్తున్న సహాయం మరువలేం ప్రభాకర్ అన్నా, తప్పకుండా ఫోన్ చేస్తాం అన్నాడు సుధాకర్. దాందేముంది, మీరందరూ ఎక్కడో ఒకచోట మంచిగా బతికితే నాకంతే చాలు బాధగానే అన్నాడు ప్రభాకర్. మరోసారి ఫోన్ చేసి అరబ్బీలో ఏదో మాట్లాడాడు. అర్ధగంటలో ట్రాలీ వస్తుంది. ఎక్కే ముందు డ్రైవర్కి డబ్బులివ్వండి. మిషన్ లోపల జాగ్రత్తగా కూర్చోండి.
పోలీసోళ్ళు ట్రాలీ చెక్ చేసిన ట్యాంకు లోపల మీరున్నట్టు ఎవరికీ కనిపించదు. మరి నాకు డ్యూటీ టైం అంది, వెళ్ళొస్తా అంటూ ఒక్కొక్కరిని కౌగిలించుకున్నాడు. అందరి గొంతుల్లోనూ మాట పెగలని దుఃఖం. సుధాకర్ బలవంతంగా గొంతు పెకిలించుకొని, మస్కట్ చేరినంక ఫోన్ చేస్తామే ప్రభాకర్ అన్నా అని మాత్రం అనగలిగాడు. ప్రభాకర్ భారంగా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు. చీకటి గుహలో కూర్చున్నట్టుంది వాళ్లకు. ట్రాలీ వెళ్తున్న చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు, ఏమీ కనిపించడం లేదు. చిమ్మ చీకట్లో కత్తుల బోనులో కూర్చున్నట్టుంది. ట్రాలీ ఎటు వెళుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. బండల్ని కరకర నమిలి కంకరగా మార్చే పదునైన యంత్రాల మధ్య బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. నలుగురిలో ఎవరికి ఎవరూ కనిపించడం లేదు. అందరి మధ్య మాటలు పిగలని నిశ్శబ్దం. గుండెల నిండా పొగబారిన దిగులు. మెదడులో తల్లి, చెల్లి, భార్యాబిడ్డలు గుర్తొచ్చారు. కళ్ళు తడిగా మారుతున్నాయి. ఊరు గుర్తొస్తుంది. ఇక్కడికి తరుముకొచ్చిన కరువు గుర్తొస్తున్నది. సన్నగా ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు సుధాకర్ది అని మిగతా ముగ్గురు అర్థం చేసుకున్నారు. ఓదార్చడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలలేదు. 10 నిమిషాల తర్వాత, సుధాకర్, ఏడ్వకురా, మన తలరాత గిట్లున్నది అని మాత్రం అనగలిగాడు మల్లయ్య. ఇంకెందుకురా ఏడుపు, తెగించినోడికి తెడ్డే లింగం. మన ఊర్లు మంచిగుంటే ఈ దేశంగాని దేశం ఎందుకొచ్చేటోళ్ళం? అక్కడ పని దొరికితే ఇక్కడ ఈ దొంగ బతుకులు ఎందుకు బతికేటోళ్ళం? 2 నాగళ్ల వ్యవసాయం నాది. అమ్ముడు పోయి అప్పుల పాలై ఈ పరిస్థితికొచ్చింది. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతుంటే అన్నాడు గంగాధర్. అది గాదే గంగన్న, చంటిది గుర్తొచ్చింది. మనమేమో ఇక్కడ కుడిదిల పడ్డ ఎలుక లెక్క కొట్టుకోబడితిమి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు సుధాకర్. సౌదీలో ఎట్లనో బతకొచ్చని సగం ఊర్లు ఖాళీ అయి వచ్చినాయి. నేనైతే ఏడాదికి తులానికి తులన్నర వడ్డీ కింద అప్పు చేసి వచ్చిన. అవి ఎట్ల దేరాలి, ఈ బతుకెట్ల మారాలి? బెంగపడుతూ చెప్పాడు మల్లయ్య. నేను బిడ్డ పెళ్లి చేసి అప్పుల పాలైతిని. 2 ఎకరాల భూమిలా 3 బోర్లు వేయించినా సుక్క నీరు రాకపాయే. అల్లునికింకా కట్నం పైసలు 40,000 దాకా ఇయ్యాలే. పంపకపోతే పుట్టింట్ల దించుతానని బెదిరిస్తున్నాడట బాధగా చెప్పిండు తిరుపతి రెడ్డి. ఇంతమందిని గల్ఫ్ నుంచి వెళ్ళగొడుతున్నా మనల్ని పట్టించుకునే నాథుడే లేకపాయే అన్నాడు సుధాకర్. చీకట్లో వాళ్ల మాటలు తప్ప ఎవరి మొహాలు కనిపించడం లేదు. ట్రాలీ స్లో అయినప్పుడు చెకింగ్ జరుగుతుందేమోనని బతుకు భయంతో ముడుచుకొని మౌనంగా ఉంటున్నారు. వలసలు ఒక సమస్య అని, గల్ఫ్ పయనం తీరని గాయమని ఏ ప్రభుత్వాలు మన దేశంలో గుర్తించకపాయే. నేను దుబాయ్లో ఉన్న మన ఊర్లో నా ఓటు మాత్రం ఎవడో ఒకడు వేసుకొని గెలుస్తూనే ఉన్నాడు అన్నాడు మల్లయ్య. అదిగాదే మల్లన్న, మొన్న ఫోన్లా నా బిడ్డ చెప్పింది. ఎక్కడో తుఫాన్ వచ్చిందని ఉద్యోగస్తుల ఒక్కరోజు జీతం కట్ చేసిండ్రట. స్వచ్ఛంద సంస్థలు బట్టలు, బియ్యం సేకరించి పంపిండ్రట. సినిమా యాక్టర్లు కూడా దిగొచ్చి విరాళాలు వసూలు చేసిండ్రట. మరి గల్ఫ్ సమస్య కూడా తెలంగాణలో వచ్చిన తుఫాను లెక్కనే గదనే. మనకు ఎవరూ సాయం చేయరేంది అని అడిగింది. దానికి నేనేం జవాబు చెప్పాలనో అర్థం కాలేదు అన్నాడు తిరుపతి రెడ్డి. అంత దూరం ఎందుకే తిరుపతన్నా? మల్లేశం దుబాయ్లో చచ్చిపోతే శవాన్ని పంపించడానికి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా ఎవరూ సాయం చేయకపాయే. మనమే విరాళాలేసుకొని శవపేటిక పంపతందుకు 15 రోజులు పట్టే. ఇట్లా తెలంగాణ పల్లెలకు రోజు 2 శవపేటికలన్నా గల్ఫ్ నుంచి పోతున్నాయంటే దేశంగాని దేశంలా మనం ఎట్లా బతుకుతున్నామో ఎవరర్థం చేసుకోవాలి? దుఃఖం సుడులు తిరుగుతుంటే చెప్పిండు గంగన్న. శవపేటిక చేరే 15 నెల రోజులల్లా అక్కడ ఏడ్చి ఏడ్చి వాళ్ళు శవాలవుతున్నారు అన్నాడు సుధాకర్. ట్రాలీ ఆగింది. వీళ్ల మాటలు ఆగిపోయాయి. బయట నుంచి అరబ్బు భాషలో ఏవో మాటలు లీలగా వినిపించాయి. తిరుపతి రెడ్డి గుసగుసగా చెప్పాడు. చెకింగ్ జరుగుతున్నట్టున్నది, మాట్లాడుకుండ్రి. ఇట్లాంటి ఇంకో 2 చెకింగులైతే మనం మస్కట్లో పడతాం. 10 నిమిషాల తర్వాత ట్రాలీ మళ్లీ కదిలింది. ట్రాలీ లోపల సిమెంటు కంకర ఎండిపోయి అదో రకం దుర్వాసనలా వస్తోంది. అయినా భరిస్తూ కూర్చున్నారు. నిజానికి వాళ్ళు నలుగురు ఒక్కో కులవృత్తిలో నిష్ణాతులు. మగ్గం మీద ఇంద్రధనుస్సులు పూయించగల మల్లయ్య, దోసెడు నీళ్లు దొరికితే ఎకరాన పుట్టెడు వడ్లు పండించే తిరుపతి రెడ్డి, అద్భుతమైన నాటకాలేసే సుధాకర్, బంగారానికి ప్రాణం పోసే గంగన్న.
ఎవరి మనసులో వాళ్ళ వృత్తులు గుర్తొచ్చాయి. భూమిని అమ్ముకున్నాక అదే భూమిలో పాలేరుగా పనిచేయడమంత నరకం ఇంకేముంటదే మల్లన్న. ట్రాక్టర్ మీద పొలానికి పోవాలన్న కోరికుండే. ఈ ట్రాలీల వడి పోవడ్తిమి దీర్ఘాలోచనలో అన్నాడు తిరుపతి రెడ్డి. నాకైతే మా నాయన ఊరిపోసుకున్నాక మగ్గం ఆడించాలంటే చేతులు ఆడకపాయ్. నా చావు ఎట్ల రాసున్నదో బాధగా చెప్పాడు మల్లయ్య. కష్టాలన్నీ మర్చిపోయేట్లుగా మెల్లగా ఒక పాట పాడరాదురా సుధాకర్ అని అడిగాడు గంగన్న. దుఃఖం తన్నుకొచ్చి గొంతు నాలుక తెగిపోయేటట్లున్నయే, ఏం పాట పాడాలనే జీరగొంతుతో అన్నాడు సుధాకర్. వాని పాటనే కొంపముంచింది. అన్నల పాటలు వాడుతున్నాడని పోలీసోళ్ళు తంతే దుబాయ్లో వచ్చిపడ్డాడు చెప్పిండు తిరుపతి రెడ్డి. సరేగాని మస్కట్ల ఎలాగైనా లేబర్ కార్డు సంపాదించుకోవాలి. మస్కట్ల రూల్స్ కఠినంగా ఉంటాయట అన్నాడు మల్లయ్య. ట్రాలీ కుదుపులకు లోపల కత్తెరలాంటివి గుచ్చుకుపోతున్నాయి. నిప్పుల్ల దునికినం, ఎండకు భయపడతామా? సుధాకర్ పాటందుకోరా ధైర్యాన్ని పంచాలని ఆశతో గంగన్న అన్నాడు. ఈ పరిస్థితులలో ఏం పాట వాడాలనే? చీకట్ల ఎటుపోతున్నామో అర్థమైతలేదు అన్నాడు సుధాకర్. ఏం కాదురా, తెగిన పతంగిలం, ఏమైతే అదైతది అన్నాడు గంగన్న. నాకు నా సుజాత యాదికొస్తున్నది, దానిమీద రాసిన పాట వాడుతా అని బలవంతంగా కూనిరాగం తీసిండు. ఇంతలో ట్రాలీ ఆగింది, పాట ఆగింది. మళ్ళీ చెకింగ్ అవుతున్నట్లుంది. అందరూ నిశ్శబ్దంగా భయంతో ముడుచుకుపోయారు. మస్కట్ పొలిమేరల్లో బారులు తీరిన వాహనాలు. సెక్యూరిటీ బాగా ఉంది. సీరియస్గా చెక్ చేస్తున్నారు. మక్కా యాత్ర అయిపోయాక ఇంకా ఎవరైనా దేశంలోనే ఉన్నారేమోనన్న తనిఖీలు ఎక్కువైపోయాయి. ట్రాలీ డ్రైవర్ను దిగమన్నాడు పోలీస్. అరబ్బీ భాషలో అడిగాడు, లోపల ఏముంది అని. కంకర మిషన్ సాబ్, లోపల కొంచెం కంకర సిమెంట్ తప్ప ఏమీ లేవు అరబ్బీ భాషలోనే చెప్పాడు డ్రైవర్ భయంగా. పోలీస్ ట్రాలీ చుట్టూ తిరిగి వెళ్ళిపోమన్నాడు. చెమటలు తుడుచుకుంటూ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ డ్రైవర్ ఎక్కి స్టార్ట్ చేయగానే ఏక్ మినట్ అని పోలీస్ ట్రాలీ క్యాబిన్లోకి ఎక్కాడు. లోపల ఏమీ లేవంటావు అన్నాడు అనుమానంగా. ఏమీ లేవు సాబ్ అన్నాడు డ్రైవర్ నిలువెల్లా వణికిపోతూ పారిపోవడానికి సిద్ధపడుతూ. ఓకే పోలీసోడి చూపుడు వేలు మిషన్ ఆన్ బటన్ని సడన్గా నొక్కింది. వెనుక నుంచి బర్రమన్న శబ్దం. డ్రైవర్ క్షణాల్లో మాయమయ్యాడు. 10 నిమిషాల్లోనే ఇనుప కత్తుల నడుమ ఖండఖండాలైపోయిన పాట, ముక్కలైపోయిన నూలుదారం, చెక్కలైపోయిన కర్రనాగలి, నెత్తుటి ముద్దైన బంగారం. ఎడారి వలసలు బాధాకరం, ఆ వలస చావులు భయంకరం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.